ఇప్పుడు మనం చెప్పుకునే చాప్టర్ పేరు వెక్టర్స్. దీన్ని వెక్టర్ అనాలిసిస్ కూడా అంటారు. ఇది మీకు మ్యాథమెటిక్స్లో కూడా వస్తుంది, వెక్టర్ ఆల్జీబ్రా అనే పేరుతో. ఫస్ట్ వెక్టర్స్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఫిజికల్ క్వాంటిటీ గురించి తెలుసుకోవాలి. ఫిజికల్ క్వాంటిటీ విచ్ వీ కెన్ మెజర్. దాన్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఈ ఫిజికల్ క్వాంటిటీలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్కేలార్ క్వాంటిటీస్, సెకండ్ వన్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీస్. ఇది కాకుండా మనకి టెన్సర్ అని చెప్పి ఇంకో క్వాంటిటీ కూడా ఉంటుంది, బట్ దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ప్రజెంట్ కావాల్సింది స్కేలార్స్ అండ్ వెక్టర్స్. ఈ స్కేలార్ క్వాంటిటీస్కి they have magnitude but no specific direction. డైరెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, బట్ స్పెసిఫిక్ డైరెక్షన్ అంటూ ఏమీ ఉండదన్నమాట. అదే వెక్టర్ క్వాంటిటీకి ఇట్ విల్ హ్యావ్ బోత్ magnitude and specific direction. పైగా దే హ్యావ్ టు ఒబే ద వెక్టర్ లాస్ ఆఫ్ వెక్టర్స్ అంటాం. మనం చూస్తాం ట్రయాంగిల్లా, పాలిగాన్లా అండ్ పారలోగ్రామ్లా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో మనం వాటిని చూస్తాం. స్కేలార్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిస్టెన్స్, స్పీడ్, టైమ్, మాస్, ప్రెజర్, ఎనర్జీ అండ్ సో ఆన్. డిస్ప్లేస్మెంట్కి వెక్టర్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, మొమెంటమ్, టార్క్ ఎక్సెట్రా. ఇవన్నీ వెక్టర్ క్వాంటిటీస్ కిందకి వస్తాయన్నమాట. ఇమాజిన్ మనం ఒక కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉన్నాం. ఈ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో నేను ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేశాను. ఇది ఆరిజిన్ ఓ అనుకుంటే ఇక్కడెక్కడో పి ఉంటుంది. దీని కోఆర్డినేట్స్ ఏ కామా బి. ఇప్పుడు నేను ఓ నుంచి పి అనే పాయింట్కి వెళ్ళాలి అనుకున్నాను. ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఏ కామా 0, ఇది 0 కామా బి. ఇప్పుడు పాయింట్ ఓ నుంచి పికి వెళ్ళటానికి నాకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి, జాగ్రత్తగా చూడండి, ఈ డిస్టెన్స్ ఏ అయితే ఈ డిస్టెన్స్ బి అవుతుంది. సో మనకి ఇక్కడ రాస్తాను, ఏ యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం బి యూనిట్స్ అలాంగ్ వై యాక్సిస్ ట్రావెల్ చేస్తాం. లేదు ఇంకో పాత్ చెప్పంటారు, ఇట్లా వెళ్ళి ఇలా అయినా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ బి యూనిట్స్ along y axis ప్లస్ ఏ యూనిట్స్ along x axis అన్నమాట. అయితే ప్రతిసారి మనం అలాంగ్ x axis, అలాంగ్ y axis, అలాంగ్ z axis అంటాం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే కొన్ని రిప్రజెంటేషన్స్ని డెవలప్ చేసుకుందాం. x axis అన్న చోట నేను i డైరెక్షన్తో రాస్తాను. సో పాజిటివ్ x యాక్సిస్ అయితే ప్లస్ i, నెగిటివ్ x యాక్సిస్ అయితే మైనస్ i. y యాక్సిస్ని jతో రిప్రజెంట్ చేస్తాను. అలాగే z యాక్సిస్ని నేను kతో రిప్రజెంట్ చేస్తాను. ప్లస్ j మైనస్ j అండ్ ప్లస్ k మైనస్ k అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏ యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి, ఓ నుంచి పీకి వెళ్ళటానికి ఏ యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ప్లస్ i ప్లస్ బి యూనిట్స్ అలాంగ్ వై యాక్సిస్ అంటే జే క్యాప్గా రాసుకుంటాను. ఇక్కడ కూడా ఓ నుంచి పీకి వెళ్ళటానికి బి యూనిట్స్ అలాంగ్ జే యాక్సిస్ ప్లస్ ఏ యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఈ రెండు మనకి సేమే, ఎందుకంటే మనం ఏఐ ప్లస్ బీజే మాత్రమే రాస్తూ ఉన్నాం కాబట్టి. మరి ఈ రెండు పాత్స్ కాకుండా మనకి ఓ నుంచి పీకి వెళ్ళటానికి ఇంకో పాత్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద పాత్.
ఓకే. ఎక్స్ యాక్సిస్ నుంచి ఏదో ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి కదా మనం. ఎక్స్ యాక్సిస్ నుంచి సమ్ థీటా అనే యాంగిల్లో తిరిగి సర్టెన్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇది ఏ, ఇది బి, కాబట్టి ఈ వాల్యూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంత దూరం ట్రావెల్ చేస్తే నేను డెఫినెట్గా పి అనే పాయింట్ని రీచ్ అవుతాను. సో ఓపి అనే ఒక వెక్టర్ క్వాంటిటీకి ఎనీ వెక్టర్, నేను దీన్ని వెక్టర్ క్వాంటిటీ అనుకుంటే నాకు దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ డైరెక్షన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ ఓపీ బార్ని ఏ బార్ అనుకున్నాను అనుకోండి, ఏ బార్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ. దీన్ని మనం ఇప్పుడు ఇందులో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో ఓ నుంచి పీకి వెళ్ళడానికి నాకు కావాల్సిన వాల్యూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. మరి ఏ డైరెక్షన్లో వెళ్ళింది అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. సో ఈ ఓపీ వెక్టర్ మనం ఏదైతే రాసుకున్నామో ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ అని, దాన్ని మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విత్ ద యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏగా కూడా రాసుకోవచ్చు అనమాట. సో మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. సో ఈ ఏ బార్ని మనం పొజిషన్ వెక్టర్ అంటాం. దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. దీన్ని డైరెక్షనల్ వెక్టర్ అంటాం. సో ఏ వెక్టర్ అయినా దానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ డెఫినెట్గా ఉండాలి. అలా ఉంటేనే మనం దాన్ని వెక్టర్గా ట్రీట్ చేస్తాం. ఇది మ్యాగ్నిట్యూడ్, ఇది డైరెక్షన్ ఇందాకటి ఎగ్జాంపుల్లో. ఇన్ కేస్ నేను దీన్ని 3 డైమెన్షన్లో తీసుకున్నాను అనుకోండి, ఏ యూనిట్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, బి యూనిట్స్ అలాంగ్ వై యాక్సిస్, సి యూనిట్స్ అలాంగ్ జెడ్ యాక్సిస్ అని రాశాను అనుకోండి, నేను దీన్ని ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ ప్లస్ సికే క్యాప్గా రాస్తాను. అంటే ఏ యూనిట్స్ అలాంగ్ ఎక్స్, బి యూనిట్స్ అలాంగ్ వై అండ్ సి యూనిట్స్ అలాంగ్ జెడ్ యాక్సిస్ అన్నమాట. దీనికి డైరెక్షన్ మనం డైరెక్షన్ కొసైన్స్ అని చెప్పి మనం నేర్చుకుంటాం. దీని మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్గా రాసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఏ బార్ అనే వెక్టర్ ఉంది. దీన్ని నేను 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ అని రాశాను. మరి దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే సింపుల్గా చూస్తే మనం ఆరిజిన్ ఇక్కడ ఉంటుంది 0,0, కోఆర్డినేట్స్ ఇక్కడ ఉన్నాయి 3,4. ఇది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనం ఏ బార్గా ట్రీట్ చేస్తున్నాం. ఇది థీటా. మనకు వచ్చే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. tan theta ఈజ్ ఈక్వల్ టు, సో ఇది 3 యూనిట్స్ 4 యూనిట్స్ 4/3. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 53 degrees అనమాట. మరి చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకు వెక్టర్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము అని. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. మ్యాథమెటిక్స్ స్టార్టింగ్ కోఆర్డినేట్ జామెట్రీకి డాట్కి ఎలాంటి డైరెక్షన్ ఉండదు, ఎలాంటి మ్యాగ్నిట్యూడ్ ఉండదు. ఈ డాట్ ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అవటం స్టార్ట్ చేస్తే దానికి డైరెక్షన్ ఉంటుంది కానీ మ్యాగ్నిట్యూడ్ ఉండదు, అప్ టు ఇన్ఫినిట్ వెళ్తుంది. ఈ డాట్ 2 డైరెక్షన్స్లో ప్లస్ మైనస్ 2 సైడ్స్ ఎక్స్టెండ్ అయితే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అంటూ ఉండదు. దీని మ్యాగ్నిట్యూడ్ని మనం చెప్పలేం. లైన్ సెగ్మెంట్, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ మనం డైరెక్షన్ చెప్పలేం. కాబట్టి మనం ఒక లైన్ సెగ్మెంట్ ప్లస్ రే ఈ రెండు కావాలన్నమాట. అందుకని ఎ ఫిక్స్డ్ లెంత్ అండ్ ఇట్స్ డైరెక్షన్. దీన్ని మనం హెడ్ పార్ట్గా ట్రీట్ చేస్తాం, దీన్ని మనం టెయిల్ పార్ట్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ని చూద్దాం. 2 వెక్టర్స్ సేమ్ డైరెక్షన్లో కానీ ఉంటే వాటిని మనం లైక్ వెక్టర్స్ అంటాం. 2 సేమ్ డైరెక్షన్లో ఉండి ప్లస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటే దాన్ని మనం ఈక్వల్ వెక్టర్స్ అంటాం. ఇఫ్ ద వెక్టర్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అన్లైక్ వెక్టర్స్ అంటాం. ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని మనం ఆపోజిట్ వెక్టర్స్ అంటాం. నెక్స్ట్ యూనిట్ వెక్టర్. ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ 1, we call that as a యూనిట్ వెక్టర్. అంటే దాని మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే 1 రావాలి. నల్ వెక్టర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 0 అవుతుంది.
కో ఇనిషియల్ వెక్టర్స్ అంటాం. అంటే రెండు వెక్టర్స్ ఏ బార్ బి బార్ అనేవి రెండు డిఫరెంట్ వెక్టర్స్ అనుకుంటే ఆ రెండు కూడా మనకి సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే వాటిని మనం కో ఇనిషియల్ వెక్టర్స్ అంటాం. అండ్ ఫైనలీ కోప్లేనార్ వెక్టర్స్. కోప్లేనార్ వెక్టర్స్ అంటే ఇవి సేమ్ ప్లేన్లో ఉంటాయి అన్నమాట. డైరెక్షన్తో వాటితో మనకి సంబంధం లేదు, బట్ అవి సేమ్ ప్లేన్లో మాత్రం ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్థోగోనల్ వెక్టర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.